హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, నాకు ఈరోజు అందరికీ నేను చెట్ల గురించి చెప్పేవాడిని, కానీ నాకే ఒక చెట్టు అవసరం పడుతుంది నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఆ చెట్టు ఏంటి, నాకు అసలు దేనికి అవసరం పడ్డది అనేసి చెప్తానండి. ఒక చెట్టు ఏమో దొరికింది, ఒక తీగ ఏమో దొరికింది, ఇంకొకటి అయితే దొరకలేదు. ఈ ఏరియాలో సంవత్సరం క్రితం చేశానండి, కానీ ఇక్కడ మొత్తం పాడు చేశారన్నమాట. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడో ఒక సందర్భంలో మనకు పనికొస్తుంది ఏదన్నా సరే, తెలిసి ఉండాలి అనేసి నేను చాలా వీడియోలో చెప్పానండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈరోజు వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, రాబోయే తరానికి చాలా ఇంపార్టెంట్గా వర్క్ చేస్తుంది, ఎటువంటి సమస్యలు రాకుండా. ఓకే, సో ఏంటో నేను వివరంగా చెప్తాను. వివరంగా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఉంటుంది. సో వీడియో చివరి దాకా చూడండి. నాకు అవసరం పడ్డ ఆ తీగ ఏంటో సో మీకే చెప్తాను, చూపిస్తాను. రెండు ఉంటాయండి, ఒకటైతే మనకు ఎప్పుడూ లభిస్తుంది, కానీ ఇంకోటి అయితే ఫస్ట్ ఇప్పుడు నేను బండి ఇక్కడ పెట్టేశానండి. దాదాపు అక్కడి దాకా వెళ్ళి వచ్చాను. ఈ ఏరియాలో మనం ఎక్కువగా వీడియో చేస్తాం కాబట్టి నేను చూశానని అనుకొని వచ్చానండి. కానీ ఇక్కడ చాలా రోజులు వీడియోలు చేసి అందుకని ఇక్కడైతే అది లేదన్నమాట. సో కాకపోతే దానికి కాయలు అయితే ఉన్నాయి, ఆ కాయలు అయితే మీకు చూపిస్తాను. సరే, తర్వాత నేను అది వెతికి సో ఇంటికి తీసుకెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ అది, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఫలానా అదొకటి ఉంటుంది, ఇది కంపల్సరీగా ఇప్పుడు మీరు ఆ చెట్టు అయితే యూజ్ చేస్తేనే తర్వాత మీరు అంతా బాగుంటారు, నెక్స్ట్ జనరేషన్ అనేసి అప్పట్లో మీకు అందరికీ అదే చేశామన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అనేసి కొంతమంది మన తాతమ్మలు అమ్మమ్మలు అయితే చెప్పడం జరిగింది. సో అందుకనే వచ్చేసాను అనమాట. సో అది ఏందో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిపోయినవి ఉన్నాయి, పచ్చి మనకి కావాలి, నాకు అవసరం అది చాలా అవసరం ఏంటో కూడా నేను చెప్తాను. కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి సో రెండు మెయిన్ ముఖ్యమైనది ఉండాలి. ఆ రెండింటితో మనకు వచ్చే లాభాలు ఏంటో కూడా చెప్తానండి. సో మా ఏరియాలో లేకపోతే మీ ఏరియాలో ఉంటే మాత్రం కంపల్సరీగా ఎవరైనా సరే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో రాబోయే తరానికి మనం ఎటువంటి సమస్యల పాలు అవుతున్నామో అటువంటి సమస్యల పాలు కాకుండా వాళ్ళు మంచిగా ఉండాలనేసి సో ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. ఓకే, సో అదేంటో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. ఓకే, సో చూడండి, ఈ తీగలు చూసారా, మొత్తం ఎండిపోయినాయి. ఇది మొత్తం ఎండిపోయినాయి, ఇది ఎండిపోయింది. దీనికోసం ఆశతో నేను బండి వేసుకొని వచ్చానన్నమాట. సో ఈరోజు అసలు వీడియో చేసేదే కాదండి, ఈరోజు వీడియో చేద్దామని కూడా లేదు. గత 2-3 రోజుల నుంచి చేస్తున్నానా, చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంది. ఆ హడావిడి ఏంటో కూడా చెప్తాను కొంచెం ఇంకా 5-6 రోజుల తర్వాత. సో ఓకే, మొన్న ఒక క్లూ అయితే ఇచ్చాను కదా, మనకు కొన్ని అయితే ఉన్నాయి కానీ అసలు మాల్ది మనకు లేదన్నమాట. పచ్చివి కావాలి, ఎండినవి ఉన్నాయి, అందడానికి వీలు లేకుండా కూడా ఉన్నాయండి అవి. నేను చెప్పులు వేసుకోకుండా కూడా తిరుగుతున్నాను. ఇంకొక వారం రోజులు అనుకుంటా, ఇంకొక వారం రోజులు అయితే సో నేను చెప్పులు ఎందుకు వేసుకోలేదో నెల రోజులు అనేసి అందరికీ మీకు వివరిస్తానన్నమాట. ఓకేనా, కొంచెం ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో చేస్తున్నానండి. ఓ రామ్మ దొరికిందన్నమాట. ఫస్ట్ నేను బయటికి వెళ్ళిపోవాలి. పడేటట్టు ఉన్నాను. ఎంత ఇబ్బంది ఉంటుందో ఈ చెట్ల గురించి చెప్పాలంటే, కానీ పర్వాలేదు. ఈ ఇబ్బంది అన్నీ, ఈ కష్టాలన్నీ మీరిచ్చే లైక్, మీరు చేసే సపోర్ట్ ద్వారా పటాపంచలు అవుతాయండి. ఓకే, మళ్ళీ కూర్చుకున్నాయి. ఇది పచ్చిది కావాలి మనకు. దీన్ని అసలు మనం పలగది చేద్దాం, అసలు ఏముందో మన తాతమ్మలు అమ్మమ్మలు చెప్పింది కరెక్టా కాదా అనేసి మనకు తెలిసిపోద్ది అన్నమాట. సో వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొన్ని చూశాను. ఇదేంటి బాగా ఎండిపోయింది పాపం, గింజలు ఎండిపోయినాయి గింజలు.
ఇది తీసుకుపోయి కూడా మా దగ్గర ఏరియాలో వీటి గింజలు చల్లుకోవాలి. నేను ఉంది గింజ ఉంది చూడండి. ఒక్క నిమిషం ఆగండి, ఫస్ట్ ఈ గింజలన్నీ తీసేస్తాను. తీసేసి మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. వీడియో స్టాప్ చేస్తాను, ఒకటే చేత్తో ఇబ్బంది అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాయ చూడండి. పచ్చిది మనకు దొరకలేదు కానీ కాయ చూడండి, ఇగో ఇలా ఉంటుంది కాయ. ఆల్రెడీ చెట్ల గురించి తెలిసిన వాళ్ళకి ఎమ్మటే తెలిసిపోద్ది అన్నమాట దేని కాయ అసలు దేని గురించి అనేసి. సో మరి ఇది వచ్చేసి అండి చెమ్మాకు, తుమ్మాకు కూడా అంటారండి. చెమ్మ ఇది గింజ, చెమ్మ గింజలు, చెమ్మకాయలు, అదే తుమ్మికాయలు అనేసి అనడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క వివిధ ప్రాంతంలో ఒక్కొక్క పేరు అనేసి పిలవడం జరుగుతుంది. ఇది తుమ్మికాయ, అదేవిధంగా చెమ్మకాయ. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటంటేనండి చెమ్మ ఆకు కావాలి, అదేవిధంగా తుమ్మి ఆకులు అవి కావాలని వచ్చాను. నాకు అవసరం పడ్డది, అది ఎక్కడ లేదండి. నేను ఇక్కడ మొన్న గత సంవత్సరం క్రితం వీడియో చేశాను. ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాను కానీ ఇక సంవత్సరం క్రితం వీడియో చేశాను కదా, సో మరలా ఎందుకు చేయాలనేసి వీటి గురించి నేను చెప్పలేదు. ఇప్పుడు వచ్చి చూశాను, అవసరం పడినప్పుడు ఇలా అవుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఏ వీడియో అయినా సరే, మీ పనికి వచ్చే వీడియో అయినా పనికి రాకున్న వీడియోనైనా వచ్చినప్పుడు చూసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. ఈరోజు ఇన్ని వీడియోలు చేస్తున్నాను, ఇన్ని చెట్ల గురించి చెప్తున్నాను, ఈ రోజు నాకే అవసరం పడ్డదండి. ఓకే, ఈరోజు నాకే అవసరం వస్తే, అవసరానికి వస్తే మళ్ళీ ఇక్కడ లేదండి, ఫలితం కూడా దొరకలేదు. కాకపోతే మిమ్మల్ని చూపించడానికైతే మనకైతే దొరికిందన్నమాట. సో ఇప్పుడు కొంచెం వీడియో స్టాప్ చేస్తాను. సో దీంట్లో గింజలను తీసేసాను అన్నమాట. చూడండి దాని గింజలు, చెమ్మ గింజలు ఎలా ఉన్నాయో. ఈ చెమ్మ గింజల పొడి అనేసి మనం చేసుకొని, ఇప్పుడు మన వాళ్ళకి ఏదైతే సమస్య ఉంటుందో వాళ్ళైతే మనం ఏదైతే ఉంటుందో, సో చిన్న స్పూన్ అన్నమాట, చిన్న చెంచా ఉంటుంది కదా, ఆ చెంచాతోని ప్రతిరోజు పాలలో కలుపుకొని మనం యూజ్ చేస్తే మంచి బలం అనేది రావడం జరుగుతుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు మన వాళ్ళు అప్పట్లో మనకు పెట్టారో లేదో తెలియదు కానీ ఇప్పుడు కంపల్సరిగా రాబోయే తరానికి సో ఈ చెమ్మ ఆకులు, అదేవిధంగా ఇంకొక ఆకు అనేది చూపిస్తాను. ఈ రెండు కలిపి దాంట్లో వచ్చిన పసర్ని ఒక 3 చుక్కలు ఏదైతే మనకు రాబోయే తరం ఉంటుందో వాళ్ళకండి, పుట్టబోయే వారికి పుట్టిన తర్వాత ఒక నెల రోజుల దాకా యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే వాళ్ళకి కొంచెం పుట్ట కురుకులో ఏదో అంటారు కదా, సో మనం ఏదో ఎండాకాలంలో వస్తాయి చూస్తే చెమటతో వచ్చే చెమటకాయలు అలా వస్తాయన్నమాట. అటువంటి చెమటకాయలు లెక్క వచ్చే ఏదైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి బలవంతులు అవుతారనేసి నాకు గత వారం రోజులు ఉంది. మా పెద్దమ్మలు, అదేవిధంగా మా తాతమ్మలు, అమ్మమ్మలు దగ్గర ఉండే వాళ్ళందరూ చెమ్మాకు పసరు అది తీసుకొచ్చి బాబుకి ఇలా పెట్టడం మంచిది అనేసి చెప్పడం జరిగింది. అయితే నాకు కొంచెం ఇంట్లో టైట్ పొజిషన్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. అది ఎక్కడో చూశాను అనుకొని వచ్చేసాను. ఇక్కడ ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది, ప్రత్యక్షంగా ఈ చెమ్మాకులో తీసుకుపోదామని వచ్చాను. కానీ అవి పచ్చి లేవు, ఎండినవి దొరికినాయి. సో ఇవి మీకు చూపించాలనేసి చెప్తున్నాను. ఇంకా కొన్ని ఏరియాలో తిరుగుతాను, నాకు తిరిగి మరీ తీసుకెళ్తాను ఈరోజు. సో మీకు ఎవరైనా సరే వచ్చే తరాలు నేను ఇందులో చెప్పకూడదు, అందుకనే రాబోయే తరాన్ని చెప్తున్నాను. మీకు ఎవరికైనా రాబోయే తరంలో కొంతమంది పుట్టినెమ్మటే మీరు ఈ చెమ్మాకుల పసరు, అదేవిధంగా ఇంకొకటి చూపిస్తాను, మీకు దగ్గరలోనే ఉంది. ఈ రెండు కలిపి ఎప్పుడైతే స్నానం చేస్తారో 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత స్నానం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వారికి ఆకుల పసరుని 3 చుక్కలు నోట్లో పోసి, ఆ తర్వాత ఒంటికి మొత్తం చెమ్మాకులు పసరు, అదేవిధంగా ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు, అవి 2 కలిపి ఒంటికి రుద్దితే సో ఏదైతే చెమటకాయలు లెక్క మన ఎండాకాలంలో మనకు వస్తాయో అవి కొంతమందికి, చాలా మందికి వస్తాయి, ఏడిపక్కులు ఏదో అంటారండి. సో అవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ చర్మం కూడా చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్లో కూడా కొంచెం బలవంతులై ఉంటారు. సో అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు ఆయాసము అదేవిధంగా అది రాకుండా ఉంటుంది అనేది పెద్దోళ్ళు అయితే చెప్పడం జరిగిందండి. ఓకేనా, సో ఇవి ఇప్పుడు మీరు ఏదైతే మిస్ అయిపోతున్నారో ఈ చెమ్మ గింజలు చూడండి ఇలా ఉంటాయి. చెమ్మ గింజల పొడిని తయారు చేసుకొని మీరు స్టోర్ ఉంచుకొని ప్రతిరోజు ఒక చిన్న స్పూను, ఓకేనా, చిన్న స్పూను మామూలుగా ఆ చిన్న స్పూన్లో కూడా సగం స్పూన్ వేసేసి మీరు ప్రతిరోజు పాలలో ఒకరోజు తప్పించి ఒకరోజు కంపల్సరీగా యూజ్ చేస్తే బ్రహ్మాండంగా మీకు ఏదైతే కోల్పోయారో అదైతే
వస్తుందన్నమాట. సో ఇంకోటి ఏం లేదండి, అది దొండ ఆకు అన్నమాట. అడవి దొండ అనేసి ఉంటుంది. అడవి దొండ అయినా పర్లేదు, అదేవిధంగా మన ఇంట్లో సాదుకునే దొండ ఆకులైనా పర్లేదండి. దొండ ఆకులు, అదేవిధంగా చెమ్మాకులు. చెమ్మాక తీగలు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి అడవి చెమ్మ ఉంటుంది, ఇంకొకటి మన సాదుకునే చెమ్మ ఉంటుంది. సో రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఓకే, ఆ రెండు, ఈ దొండాకు పసరు అదేవిధంగా చెమ్మాకు పసరు కలిపి రాబోయే తరానికి సో ఒక 3 చుక్కలు తాపించి ఒక 1 నెల రోజుల దాకా 2 నెలల దాకా తాపిస్తారండి. ఆ తర్వాత ఒంటికి ఆకు పసరు అనేది రుద్దడం జరుగుతుంది, రుద్ది స్నానం చేపిస్తారు. సో మనం ఇప్పుడు ఎవరైతే కొంచెం బలాన్ని కోల్పోయారో, సో అప్పుడు పూర్వకాలంలో జరిగిన పద్ధతి ఇదన్నమాట. సో మీరు కూడా ఏదైతే చెమ్మాకుల పసరుని మీరు కూడా కొంచెం ఇప్పుడు రెండు చుక్కలు అయితే మీరు కూడా ఉదయాన్నే మీరు తీసుకోవచ్చు పరిగడుపున, లేదా పాలలో కానీ గోరువెచ్చని వాటర్లో కానీ మీరైతే తీసుకోవచ్చు అండి. బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు లేట్ అవుతుంది, సో ఇంకా వెతకాలి. ఓకే, ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.